సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 అనుతించరండి పడిగా రండి 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 అనుతించరండి పడిగా పూజా బలి వేళ రాజును సేవింపా పూజా బలి వేళ రాజును సేవింపా దివ్య సన్నిధిని వెదకి చేరిన ఆత్మలన్నీ పదిలం తోటి వారిపై ప్రేమ చూపిన పూజకు సౌకర్యం దివ్య సన్నిధిని వెదకి చేరిన ఆత్మలన్నీ పదిలం తోటి వారిపై ప్రేమ చూపిన పూజకు సౌకర్యం త్యాగమయుని బలియే పూజకి సోపానం త్యాగమయుని బలియే పూజకి సోపానం రండి 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 అనుతించరండి వడిగా రండి 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 అనుతించరండి వడిగా పూజా బలి వేళ రాజును సేవింపా పూజా బలి వేళ రాజును సేవింపా చంపబడిన గొర్రె పిల్ల శక్తి భాగ్యము జ్ఞానము బలము గౌరవము స్తోత్రము పొందుటకు యోగ్యమైనది. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, జీవాహారమును నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని యేసు ప్రభు వారు పలికినప్పుడు యూదులు నమ్మలేదు. పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 25, 26, 27లో రొట్టెను తినుచు రసమును త్రాగుచు ఇది నా శరీరం అని విశ్వసించని ఎడల మీరు దేవుని తీర్పుకు గురి అవుతారు అని వాక్యము తెలియచేస్తూ ఉంది. మరి ఈనాటి దివ్య బలి పూజలో మనమందరము ప్రభు శరీర రక్తములను స్వీకరించబోతూ ఉన్నాం. అది ప్రభు శరీరం అని విశ్వసిస్తున్నావా, ప్రభు రక్తం అని విశ్వసిస్తున్నామా, లేక అవిశ్వాసముతో ఉన్నామా? అవిశ్వాసముతో ఉంటే తీర్పును పొందుతావు, రోగాలు పాలవుతావు, మరణానికి గురి అవుతావని ప్రభు వాక్యము ద్వారా తెలియచేస్తున్నారు. కనుక అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థన చేద్దాం. ఇక ఈనాటి దివ్య బలి పూజలో పాల్గొనే ముందుగా చేసిన తప్పిదాలను పాపములను ఒప్పుకుంటూ
దేవుని పాప క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా యోగ్యముగా పాల్గొందాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమలాడుకొనుచున్నాను. నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని, నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని. ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని. కావుమయ్యా యేసయ్యా, కావుమయ్యా యేసయ్యా, కావుమయ్యా యేసయ్యా, కావుమయ్యా యేసయ్యా. నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. చేతులు జోడించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన ఓ నిత్య సర్వేశ్వర, మా రక్షకుడైన యేసుక్రీస్తు మా కొరకు మరణించి మరలా లేచిననియు, అతనితో మరణించి ఉత్థానమైన వారు నిత్య జీవము పొందగలరని మేము విశ్వసించుచున్నాము. పవిత్రాత్మ సహాయమున మేము ప్రేమతో నింపబడి జీవింతుముగాక. తద్వారా జీవితపు నూతనత్వమును ప్రదర్శింపగలుగుచున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ 3వ శుక్రవారం రోజున మమ్మ మీ సన్నిధిలో నిలబెట్టినందుకు స్తోత్రం నాయన. మా హృదయాన్ని సారవంతమైన నేలగా సిద్ధపరిచినందుకు స్తోత్రం నాయన. సిద్ధపరచబడినటువంటి ఆ నేలలో వాక్యపు విత్తనాలను వెదజల్లినందుకు స్తోత్రం నాయన. గోధుమ గింజ భూమిలో పడి నశించిననే తప్ప అది సారవంతముగా ఫలించదని పలికినట్లనే దేవా, వాక్యము విన్న మేము గోధుమ గింజ వలె నశించి ఫలించే బిడలుగా మమ్మల్ని చెయ్యమని ప్రార్థిస్తున్నాము దేవా. యేసయ్యా, మా జీవితం ఈ లోక సంపాదన కోసం కాదయ్యా, ఆస్తి అంతస్తుల కోసం కాదయ్యా. మేము మరణించిన వెంటనే నీ అందు విశ్వాసముతో మరణించిన వారందరికీ పునరుత్థానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము నశించిపోవటం వల్ల మీరు సంతోషించరు ప్రభువా, మేము నశించిపోవటం వల్ల మీరు బాధపడతారు తండ్రి. మా విశ్వాసాన్ని బలపరిచి దృఢపరిచి మమ్మ మీ బిడ్డలుగా మీకు సాక్షులుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈరోజున ఏ బిడ్డలైతే నీ సన్నిధికి అవసరాలతో వచ్చారు తండ్రి, వారందరినీ మీకు సమర్పిస్తున్నాం. ప్రతి ప్రధాన యాజకుడు తన పాపముల కొరకే కాక ప్రజల పాపాల కొరకు విన్నపాలను, బలులను, కృతజ్ఞతలను అర్పిస్తారని తెలియచేసినట్లే ప్రభువా, ఈ బిడ్డల మనవులను, కోరికలను, పాపములను, అన్నిటినీ, రోగాలను సమర్పిస్తూ ప్రార్థిస్తుండగా వాటన్నింటిని దీవించమని పితతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగాలు రాజ్యపాలన చేయు మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 20వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 20వ వచనం వరకు. అన్యులకు నా నామమున తెలియజేయుటకు నేను అతనిని ఎన్నుకొంటిని. ఆ దినములలో ప్రభువు శిష్యులను చంపవలెనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అతడు ప్రధాన అర్చకుని వద్దకు వెళ్ళి, ఇంకను ప్రభువు మార్గమును అవలంబించుచున్న పురుషులు స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయ పత్రములను ఇమ్మని అతనిని అర్జించెను. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవేళ నన్ను హింసించుచున్నావు అను స్వరము అతనికి వినబడెను. ప్రభు, నీవెవరు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే. నీవు లేచి నగరములోనికి పొమ్ము, అక్కడ నీవు ఏమి చేయవలెనో తెలువబడును అని ఆ స్వరము పలికెను. అప్పుడు సౌలుతో ప్రయాణమై వచ్చిన వారు నిశ్చేష్టులై నోటమాట లేకుండిరి. వారు ఆ స్వరమును వినిరి, కాని వారికి ఏమీ కనిపింపలేదు. తదుపరి సౌలు నేలపై నుండి లేచి కండ్లు తెరిచెను, కానీ అతడు ఏమీనూ చూడలేకపోయెను. అందుచే వారు అతని చేయి పట్టుకొని దమస్కు నగరములోనికి నడిపించుకొని వచ్చిరి. 3 రోజుల వరకు అతడు ఏమీ చూడలేకపోయెను. ఆ 3 దినములు అతడు అన్నపానీయములు ముట్టలేదు. దమస్కులో అననీయ అను పేరు గల ఒక శిష్యుడు ఉండెను. అతనికి ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో అతనికి ప్రభువు కనబడి అననీయ అని పిలిచెను. అప్పుడు అననీయ, ప్రభు, నేను ఇచ్చటనే ఉన్నాను అని బదులు పలికెను. అంతటా ప్రభువు, నీవు లేచి తిన్ననిది అను వీధికి వెళ్ళుము. అచ్చట యూదా ఇంటిలో తార్సుపురవాసి అయిన సౌలు అని పేరుగల వ్యక్తి కొరకు అడుగుము. అతడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు. తనకు మరలా చూపు కలుగునట్లు అననీయ అను ఒక మనుష్యుడు తనపై హస్తములుంచినట్లు సౌలు ఒక దర్శనములో చూచుచున్నాడు అని అతనితో చెప్పెను. అందుకు అననీయ, ప్రభు, యెరూషలేములోని నీ జనులకు అతడు ఎంతో కీడు కావించి ఉన్నాడని చాలామంది అతనిని గురించి నాకు చెప్పి ఉన్నారు. మరియు నీ నామమున వేడుకొని వారందరినీ పట్టి బంధించుటకై అతడు ప్రధాన అర్చకుల నుండి అధికారమును పొంది దమస్కు పట్టణమునకు వచ్చి ఉన్నాడు అని ప్రభుతో పలికెను. ప్రభు మరలా అతనితో, నీవు వెళ్ళుము, ఏలయనా అన్యులకు, రాజులకు, ఇశ్రాయేలు ప్రజలకు నా నామమును తెలియజేయుటకు నేను అతనిని సాధనముగా ఎన్నుకొంటిని. మరియు అతడు నా నామము నిమిత్తము ఎన్ని బాధలు పడవలయునో నేను అతనికి చూపించెదను అని చెప్పెను. అననీయ వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు సోదరా, నీవు ఇక్కడకు వచ్చినప్పుడు దారిలో నీవు చూచిన ప్రభు అయిన యేసే నన్ను పంపెను. నీవు మరలా చూపును పొంది పవిత్రాత్మతో నింపబడుటకు గాను నన్ను ఆయన పంపియున్నాడు అని పలికెను. అప్పుడు ఒక్కసారిగా సౌలు కన్నుల నుండి పొరల వంటివి రాలి క్రింద పడగా అతనికి మరలా చూపు వచ్చెను. వెంటనే అతడు లేచి నిలువబడి జ్ఞానస్నానమును పొందెను. తరువాత ఆహారమును పుచ్చుకొని బలము పొందెను. సౌలు దమస్కులో కొన్ని రోజులు శిష్యులతో ఉండెను. అతడు సరాసరి ప్రార్థనా మందిరములోనికి వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధింప మొదలుపెట్టెను. ఇది ఏలిన వారి వాక్కు. యేసునికి వందనములు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టినవారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టినవారెవరు, నీతో సన్నమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టినవారెవరు, నీలా పాప
పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడవు వారు. నీల చాలిగల ప్రేమగల దేవుడేడి నీవేగా మంచి దేవుడావు. నీల చాలిగల ప్రేమగల దేవుడేడి నీవేగా మంచి దేవుడావు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు మాటలు పాటించు. ఆమేన్. యేసు ప్రేమ జీవించు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 52వ వచనము నుండి. యోహాను 6:52 నుండి. యూదులు ఒకరితో ఒకరు మనము భుజించుటకు ఆయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలరు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును. నేను అంతిమ దినమున లేపుదును. ఏలయనా నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం. నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయువాడు నా యందును, నేను వాని యందు ఉందును. జీవము కలిగిన తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చెను. ఎలయనా కపర్నాము ప్రార్థనా మందిరమున భోజించుచు ఈ విషయములు చెప్పెను. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన వలన మన పాపములు మన్నింపబడును గాక.
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట మూతబడిన మన ఆత్మీయ నేత్రాలను తెరుస్తూ ఉన్నది. నేను మరలా చెబుతాను, దేవుని మాట మూతబడిన మన ఆత్మీయ నేత్రాలను తెరుస్తుంది. సౌలు గారు యూదుడు. మోషే ధర్మశాస్త్రము క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి. క్రైస్తవులని క్రూరంగా చంపేటటువంటి వ్యక్తి. క్రీస్తుని విశ్వసించిన వాడు అని తెలిసిన వెంటనే ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి చంపేసినటువంటి వ్యక్తి. ఆయన యూదుడే. కానీ అలాంటి వ్యక్తి దమస్కు నగరానికి వెళుతూ ఉన్నారు. అలాంటి రోజున గుర్రం మీద ప్రయాణం చేస్తున్న క్రమంలో గుర్రం మీద నుండి కింద పడిపోయి, అయ్యా నీవు ఎవరివయ్యా అని అడిగినప్పుడు, నీవు హింసిస్తున్న క్రీస్తుని నేనే. గుర్తుపెట్టుకోండి బాగా. క్రైస్తవులని ఎవరిని నువ్వు హింసించినా నీవు హింసించేది క్రీస్తునే. నీ అత్తని హింసించినా, నీ కోడలను హింసించినా, నీ స్నేహితులను హింసించినా, నీ మాటలతో, నీ క్రియలతో, నీ ప్రవర్తనతో ఎవరిని నువ్వు బాధ పెట్టినా, నువ్వు బాధ పెట్టేది నరుణ్ణి కాదు, నీవు బాధ పెట్టేది క్రీస్తుని. ప్రార్థన చేసే వ్యక్తిని ఎగతాళిని చేశావా, క్రీస్తుని ఎగతాళిని చేసినట్లే. దైవ సేవకుడిని ఎగతాళి చేశావా, క్రీస్తుని ఎగతాళి చేసినట్లే. దేవాలయానికి వెళ్ళే వ్యక్తిని ఎగతాళిని చేశావా, క్రీస్తుని ఎగతాళి చేసినట్లే. ప్రార్థనలో ఎదిగే వ్యక్తిని అవమానపరిచావా, క్రీస్తుని అవమానపరిచినట్టే. ఎందుకనగా వారిలో ఉన్నది క్రీస్తు, వారి దేహం క్రీస్తు దేహం దేవాలయం. అలా నీవు ఎవరిని బాధ పెట్టినా, ఎవరిని మోసం చేసినా, ఎవరిని ఏడిపించినా, ఎవరిని అవమానించినా, ఎవరిని నిందించినా, ఎవరిని ఎగతాళి చేసినా నువ్వు గుర్తుపెట్టుకో, అతడు నీ శత్రువు కాదు, అతడుని క్రీస్తు. అందుకే పౌలు గారు అంటారు, దేవుడు అంటాడు, సౌలు సౌలు నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు? నీవు హింసిస్తున్న క్రీస్తుని నేనే. అయ్యా నేను నిన్ను ఎప్పుడు హింసించానయ్యా అని సౌలు గారు దేవుణ్ణి అడిగితే, క్రైస్తవులను చంపుతున్నావు కదా, నన్ను చెప్పినట్టే. ఈరోజున మన మధ్యలో చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇష్టం లేని వాళ్ళు, ద్వేషించే వాళ్ళు, అసూయ కలిగిన వాళ్ళు, సూటిపోటి మాటలతో ఎదుటివారిని బాధ పెట్టేవాడు మన మధ్యలో చాలామంది. మన ముందు మన గురించి మంచిగా మాట్లాడి, మన వెనకాల చెడుగా మాట్లాడి, మన పెరుగు తీసి మన గురించి చులకనగా మాట్లాడేవాళ్ళు మన మధ్యలో ఉన్నారు. నీతో మంచిగానే ఉంటారు, నీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. నీతో మంచిగానే ఉంటారు, నీ ఎదుగుదలను నాశనం చేస్తూ ఉంటారు. నీతో మంచిగానే ఉంటారు, నీ పేరు చెడగొడతారు. ఇలా నువ్వు చేస్తున్నావంటే అది క్రీస్తుకి చేసినట్లే. అప్పుడు సౌలు కళ్ళు మూతలబడ్డాయి. 3 రోజుల పాటు ఆయన లోకాన్ని చూడాల. ఇది ఆత్మీయమైన ఉపవాసం. ఏ ఉపవాసం? ఆత్మీయమైన ఉపవాసం. లోకానికి దూరంగా, దేవునికి దగ్గరగా. దైవ దర్శనము కలిగిన తర్వాత లోకాన్ని చూడకుండా నేత్రాలు మూయబడ్డాయి. దేవుణ్ణి చూడటం కోసం ఆయన హృదయం తెరవబడింది. ఈ రోజున నీవు కూడా దేవుని వాక్యము విన్నావు,
నీవు కూడా దేవునికి ప్రార్థన చేశావు, నీవు కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నావు. ఆనాడు సౌలుతో మాట్లాడిన దేవుడు ఈ రోజున నీతో కూడా మాట్లాడాడు. మరి హృదయము తెరవబడిందా? నీ ఆత్మ తెరవబడిందా? ఆలోచన చేయండి. ఈ లోపల దేవుడు అననీయ దగ్గరికి వెళ్ళాడు. అననీయ, ఏం చేస్తున్నావు? తిన్నని అనే వీధికి వెళ్ళు. ఆ వీధిలో సౌలు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన కళ్ళను నీవు తాకు, ఆయనను ఆత్మతో అభిషేకించు, ఆయనకి పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానమివ్వు. ఒకటి, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. దేవుని చూడటం ప్రారంభించాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. యేసయ్య గురించి మాట్లాడటం ప్రారంభం చేశాడు. జ్ఞానస్థానం తీసుకున్నాడు. రక్షణ మార్గములో నడిచాడు. పాపాన్ని వదిలిపెట్టాడు. ఇన్ని జరిగాయి. ఎవరికి? సౌలు కాస్త ఏమైపోయాడు? పౌలుగా మారాడు. మరి ఈ రోజున నీ బ్రతుకు మారిందా? ఈ రోజున నీ జీవితం మారిందా? ఈ రోజున నీ పద్ధతి మారిందా? ఈ రోజున నీ అలవాటు మారిందా? ఈ రోజున నీ తలంపులు మారాయా? అసలు నువ్వు మారావా? దేవుని బిడ్డవని చెప్పుకుంటూ మారకపోతే సౌలు సౌలుగానే అవుతాడు, కానీ పౌలు కాడు. ఈ రోజున మనం కూడా మారని బ్రతుకులు చాలా ఉన్నాయి. మార్చుకోవాల్సిన అలవాట్లు, మార్చుకోవాల్సిన పద్ధతులు, మార్చుకోవాల్సిన ప్రవర్తన, మార్చుకోవాల్సిన మాట తీరు, మార్చుకోవాల్సిన నడవడిక మన బ్రతుకులో చాలా చాలా ఉన్నాయి. ఇంత దేవుని మాట విన్న తర్వాత, ఇంత దేవుని వాక్యం విన్న తర్వాత కూడా నువ్వు మారకపోతే నీ బ్రతుకు అడవిలో కాసిన వెన్నెల, బూడిదలో కోసిన పన్నీరు. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా మీరు దేవునికి సాక్షులుగా నిలబడండి. ఇప్పుడైనా మీరు దేవుని బిడ్డలుగా బ్రతకండి. అననీయ వచ్చాడు, ఆయన కళ్ళను తాకాడు. ఇప్పుడు దేవుని చూడటం ప్రారంభించాడు. ఆయన అంటాడు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం కూడా ఈరోజున యేసయ్య మాట ద్వారా నీ హృదయము తెరవబడును గాక, నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొందువు గాక, ఆత్మదేవుని నడిపింపులో నడిపింపబడుదువు గాక, రక్షణ మార్గములో నీవు నడపబడుదువు గాక. తరువాత ఈనాటి నుండి మనం క్రీస్తు బిడ్డలుగా జీవించాలి, కానీ సాతాను బిడ్డలుగా జీవించకుండా ప్రయత్నం చేద్దాం. అలాంటి మనసును దేవుడు మనకి ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అర్పణ గీతం పాడకు. ఏమీ లేదే ప్రభు నాదంటూ, ఏమి ఇవ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభు నాదంతయు నీవే, నే జీవించడం నీ కృపయే. జీవించడం
ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కలిసి అర్పించిన పద్రాక్షారసములు, చేసిన ప్రార్థనలు సర్వశక్తి కలిగిన పిత అయిన దేవునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీస ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. మహాపరిశుద్ధులైన తండ్రి, ఈ అప్పము ద్రాక్షారసముతో పాటు మా ఆత్మ శరీరాలను మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, సౌలు మనస్సును మార్చినట్లనే మా మనస్సును మార్చండి. మా అవిశ్వాసాన్ని విశ్వాసముతో బలపరచండి. మాకు కావలసిన నెమ్మదిని, ఊరటను దయచేయండి. మా హృదయంలో మిమ్మల్ని స్థిరంగా నిలుచుకునే శక్తి మాకు దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి కలిగిన నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన్నా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా ప్రవర్తించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఒక్కసారి బలి అయిన అతడు మరణింపడు. గొర్రెపిల్లే అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళమును నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు. సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచు ఉన్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు శరీరము, రక్తము అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును
పాప పరిహారమునకై ధారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచూ ఉన్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం చేసుకొనడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, చిన్నాబత్తిని భాగ్యయ్య పీఠాధిపతులను, మా విచారణ గురువులను, సహాయక గురువులను, ఇక్కడ చేరి ఉన్న బిడ్డలను ఈ 3వ శుక్రవారం రోజున ఉపవాసం ఉండి ప్రార్థనలతో, స్తుతిగీతములతో, దేవుని వాక్యముతో నిన్ను చేరిన బిడ్డలను దీవించండి. వారిని, వారి కుటుంబాలను, వారి పైరు పంటలను, వారి పశువులను, వారి బిడ్డలను, వారి తలంచిన తలంపులన్నిటినీ కూడా నెరవేర్చండి. వారందరినీ నీ ప్రేమయందు, విశ్వాసమందు పరిపూర్ణులను చేయుడు. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యయ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థాన మగ్ధమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగంను దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలిగిన పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరము లేచి నిలబడి మన రక్షకుడైన యేసయ్య నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన చేతులు చాచి, యేసయ్య, అవసరాలతో, కోరికలతో మేము ఇక్కడికి వచ్చాము తండ్రి. మా ప్రతి అవసరతను తీర్చండి అయ్యా. అయ్యా, మాకు పునరుత్థానం మీద నమ్మకాన్ని కలుగ చేయండి అయ్యా అంటూ యేసయ్య నేర్పిన పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆయన్ను మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి, అపాయము నుండి, అనారోగ్యము నుండి, అశాంతి నుండి, అజ్ఞానము నుండి, అప్పుల బాధ నుండి, నిరుద్యోగము నుండి,
సంతానములేమితనము నుండి, కుటుంబ సమస్యలు, జీవిత సమస్యలు, శోధన, వేదన, బాధ, కన్నీటి నుండి, మానసిక ఒత్తిడుల నుండి, ఎవరికి చెప్పుకోలేని వ్యక్తిగత సమస్యల నుండి, శారీరక రుగ్మతల నుండి, అంటు రోగము నుండి మమ్మందరినీ రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయా అనుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను విశ్వాసముచే నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇస్తున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన మా ప్రభు అయిన యేసుక్రీస్తువా, మానవ బలహీనత ద్వారా మేం చేసిన మా పాపాలు లెక్కించక, పాపపు జీవితం వైపు చూడక, మాలో ఉన్న దృఢమైన విశ్వాసాన్ని వీక్షించండి. మీ చిత్త ప్రకారం మా అందరికీ సమాధానం, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ ఇక్కడే చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపలు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపలు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపలు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. అందరూ నా తర్వాత చెప్పండి. ఏలిన వారైన సర్వేశ్వర, ఏలిన వారైన సర్వేశ్వర, మేము లోకును, మేము ఈ లోకంలో మీ శరీరము, మీ శరీరము, మీ రక్తము, మీ రక్తము మాకు మాకు తీర్పుగాను భక్తి కొరకును ఖండనగాను ఉండక, మీ కనికరమును బట్టి, మీ కనికరమును బట్టి మా ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధముగాను ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. సౌలు ఆత్మీయ నేత్రాలను తెరచి పౌలుగా మార్చినటువంటి ప్రభువు, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువానిని అంతిమ దినమున లేపుతానని పలికిన ప్రభువు, ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమిస్తున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక్క నాటికి ఇటువంటి పాపము చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. క్రీస్తు శరీరము రక్తము మనలని పరలోక రాజ్యమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరమ వీర్య పరమేశ్వరుడే నన్ను చేరినంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరమ వీర్య పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత ప్రభుని తనువుగా ఆరిన ఈ వేళ
వెలుగు నింపినంత ఏదో పులకింత ప్రభుని భోజనే దివ్య వరముగా ప్రార్థించే వేళ ప్రభుని భోజనే దివ్య వరముగా ప్రార్థించే వేళ ఆత్మబలముకై అభిషేకులుగా అందించే వేళ ఆత్మబలముకై అభిషేకులుగా అందించే వేళ నేనే స్వీకరించు వేళ ఏదో పులకింత ఆ హృదిని తాకినంత పరము వీడిగా పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత ప్రభుని తనువుగా మారిన ఈ వేళ ప్రభుని తనువుగా మారిన ఈ వేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ నాలో ఆనందపు వేళ ఏదో పులకింత ఆ హృదిని తాకినంత పరము వీడిగా పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత ద్రాక్షారసమే ప్రభు నిరుదిరమై మారిన ఈ వేళ ద్రాక్షారసమే ప్రభు నిరుదిరమై మారిన ఈ వేళ మహిమాన్వితమై అమృతరసమై అందే శుభవేళ మహిమాన్వితమై అమృతరసమై అందే శుభవేళ నేనే పరవశించు వేళ ఏదో పులకింత ఓ క్రీస్తు రాజాదిరాజా ఓ ప్రేమావతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజలిలో గైకొను మా దేవా ఓ క్రీస్తు రాజాదిరాజా నీ విందులోనా నే పాల్గొనగా నాకార్హతేది నీ కరుణేగాక నీ విందులోనా నే పాల్గొనగా నాకార్హతేది నీ కరుణేగాక భయభీతి అమరా బహుబాతి బడయా అనుదైన స్వామి నిన్ను స్వీకరించా భయభీతి అమరా బహుబాతి బడయా అనుదైన స్వామి నిన్ను స్వీకరింపా ఓ క్రీస్తు రాజాదిరాజా ఓ ప్రేమావతార రూపా అంజలి
గైకొను మా దేవా అంజలిలో గైకొను మా దేవా. ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని మంచి వాక్యం, జీవకరమైన మాటలు ఈరోజు మనము ధ్యానం చేసుకునే భాగ్యం దేవాతి దేవుడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనకి దయచేస్తున్నందుకు ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఎంతో ప్రయాసతో మనం వచ్చాం కనుక ఆ ప్రయాస వ్యర్థం కాక ఫలించిందని మనం ఈ సమయం ముందు నమ్ముచున్నాం. కనుక చక్కగా మనకు వాక్యం అందించిన మన మరిదాస్ ఫాదర్ గారి కోసం, అలాగే మన విచారణ గురువులు, సహాయక గురువుల కోసం, సిస్టర్ గారుల కోసం, మాస్టర్ గారుల కోసం, బ్రదర్ గారుల కోసం, వచ్చిన విశ్వాసులందరి కోసం మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయం ముందు ప్రేమతో ఈ ఉపవాస ప్రార్థనకి సహాయపడిన మన్నవ సంఘం నుంచి సహాయపడిన బిడ్డలందరినీ దేవాతి దేవుడు చల్లగా దీవించాలని, పెరుగు బకీట సమర్పణ చేసిన అమ్మను కూడా దేవుడు ఆశీర్వదించాలని, అలాగే మరి పలహారం సమర్పణ చేసిన మోత్కూరు గ్రామం నుంచి లూర్దు మేరక్క కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని, అలాగే స్థానికంగా భైరవపురం సంఘం నుంచి 5 లీటర్లు పాలు సమర్పణ చేసిన మరి ఎలీషా కుటుంబాన్ని కూడా మరి దేవాతి దేవుడు చల్లగా దీవించాలని, జ్యోతిమ్మ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ఈ సమయం మందు మనము ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రేమతో పూజలు సమర్పణ చేసిన బిడ్డలందరిని కూడా సమర్పణ చేసుకొని ప్రార్థన చేసుకుందాం. తాళ్ళపాలెం గ్రామం నుంచి తేండ్ర శేషారావు గారు యాక్సిడెంట్ అయ్యి ఐసీలో ఉన్నాడు. దేవాతి దేవుడు తన చిత్తమైతే ఆ బిడ్డకు మంచి స్వస్థత దయచేయాలని ఈ సమయం మందు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. కత్తి వాడే కొద్దీ ఏమవుతుంది? ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? పదునవుతుంది. కత్తి వాడే కొద్దీ పదునవుతూ ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మన మర్యాదాస్ ఫాదరు వాక్యం చెప్పే కొద్దీ వాక్యంలో తీయదనము, వాక్యంలో దేవుని యొక్క వాక్యం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. మనం చూస్తూ ఉన్నాము. ఫాదర్ గారు దినదినం మన దగ్గరికి వచ్చినప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఆయన వాక్యంలో మనకు ఎలాంటిది ఏమి కూడా బోరింగ్గా అంటే అరే చెప్పిందే చెప్తున్నారే అనే విధంగా ఉండకుండా కొత్త ధనముతో మనల్ని అందరినీ కూడా ఉత్సాహముతో దేవుని వాక్యంలోకి నడిపించారు. అవునా కాదా? అవునా కాదా? కొంతమంది మామూలుగా మంచిగా ఫ్యాన్లు ఉన్నాయి, మంచి చల్లని గాలి వస్తుందని కొంతమంది కొన్నిసార్లు నిద్రపోయేవాళ్ళు, కానీ ఈరోజు ఎవరు నిద్రపోలేదు. అవునా కదా? అవునా కదా? గట్టిగా చెప్పండి మరి, అవునా కాదా? గర్ల్స్ చెప్తారు, మీరు మొదటి నుంచి లేరు కదా, మీరు వచ్చింది మధ్యలో వచ్చారు, వీళ్ళు చెప్పాలి. ఓకే, కాబట్టి మర్యాదాస్ ఫాదర్ గారికి మనకు విచారణ గురువు అయినటువంటి మర్యాదాస్ ఫాదర్ గారి తరపున, సహాయక గురువుల తరపున, మాస్టర్ల తరపున, సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు. మనమందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన. అదేవిధంగా ఈనాడు ఉపవాస ప్రార్థనకు సహకరించినటువంటి సంఘం మన మన్నవ సంఘస్థులందరికీ అందరి పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళు 6 గంటలకే తినాల్సి వస్తుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఆ మన్నవ నుంచి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి, అదేవిధంగా అనేక రకాలుగా సహాయం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మనకు విచారణలో ఈస్టర్ బ్లెస్సింగ్స్ అంటే మామూలుగా మనము యేసు పునరుత్థాన పండుగ తర్వాత మనము ఈస్టర్ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాము. ఆల్రెడీ మనం మొదలుపెట్టి ఉన్నాము. సాటర్డే రోజు అంటే శనివారం రోజు మోత్కూరులో, అదేవిధంగా సోమవారము తాళ్ళపాలెము, మంగళవారము మామలపల్లి, బుధవారము భగీరథపురం, అది 24వ తారీఖు, 25వ తారీఖు మన్నవ, 26 జూపుడి, 3వ తారీఖు దండముడి. కాబట్టి ఇవన్నీ గమనించి గురువులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ గృహాన్ని మంచిగా శుభ్రంగా ఉంచి, గురువులు ప్రత్యేకంగా మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి గదుల్ని, అదేవిధంగా మీరు తిరిగేటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా ఆశీర్వదించేలాగా చూసుకున్నట్లయితే ఆ దేవాతి దేవుడు ఒక పవిత్రమైనటువంటి జలములు చల్లినప్పుడు ఎలాంటి సాతాను బంధములు, ఎలాంటి సాతాను కూడా అలాంటి దరికి చేరకుండా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సిద్ధపడి ఉండాలని మనవి. థ్యాంక్ యూ.
అందరం లేచి నిలబడదాం. చివరిగా స్వస్థత ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం. మరియమ్మ వలె యేసయ్య పాదాల దగ్గర మనం ఉన్నాం. దేవుని శరీరాన్ని స్వీకరించాం, దేవుని రక్తాన్ని మనం తాగాం, దేవుని వాక్యాన్ని మనం విన్నాం. మన హృదయం నిండా దేవుడున్నాడు. ఈరోజున నీవు యేసయ్యని ఇంటికి మోసుకొని పో విధంగా ప్రార్థిద్దాం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా పోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారుగా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారుగా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. చెప్పబడదా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. ఐటివాడినయ్యా నా తోడు నడువవా, ఐటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారుగా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారుగా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తల్లి నన్ను విడిచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తల్లి నన్ను విడిచిపోయినా. తల్లుడండి నీవైనను లాలించగా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించగా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నీ తలనొప్పి నుండి స్వస్థత జరుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నీ మెడ నరాల నొప్పుల నుండి స్వస్థత జరుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామమున నీ గొంతు నొప్పి నుండి థైరాయిడ్ వ్యాధి నుండి స్వస్థత జరుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నీ గుండె జబ్బు నుండి స్వస్థత జరుగునుగాక. ఆమేన్. గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువవా,
నువ్వడినయ్యా నా స్వరము నీయవా గట్టివాడినయ్యా నా తోడు నడువవా గట్టివాడినయ్యా నా తోడు నడువవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా వెన్నెముక నొప్పి నుండి యేసుక్రీస్తు నామమున స్వస్థత జరుగును గాక. ఆమేన్. నీ కడుపులో గడ్డలు యేసుక్రీస్తు నామమున కరిగిపోవును గాక. ఆమేన్. నీ కడుపులో నొప్పి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్వస్థత జరుగును గాక. ఆమేన్. నీ మోకాళ్ళ నొప్పుల నుండి యేసుక్రీస్తు నామమున స్వస్థత జరుగును గాక. ఆమేన్. నీ అరికాళ్ళ మంటల నుండి యేసుక్రీస్తు నామమున స్వస్థత జరుగును గాక. ఆమేన్. చీకటి శక్తులు, అంధకారపు శక్తులు, పాపపు శక్తుల నుండి యేసుక్రీస్తు నామమున నీవు విడిపించబడుదువు గాక. ఆమేన్. నీలో ఉన్న భయము, బాధ, వేదన, దుఃఖము, దురితము యేసుక్రీస్తు నామమున నీకు విడుదల కలుగును గాక. ఆమేన్. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తల్లి నన్ను విడిచిపోయినా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా, 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 దావీదు కుమారుడా నన్ను దాటిపోకరా, నజరేతువాడా నన్ను విడిచిపోకరా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకరా, నజరేతువాడా నన్ను విడిచిపోకరా. నీ కుడి తొంటి నొప్పి నుండి స్వస్థత జరుగును గాక. ఆమేన్. నీ భర్త పెడుతున్న బాధల నుండి యేసుక్రీస్తు నామమున నీకు విముక్తి కలుగును గాక. ఆమేన్. అప్పుల బాధల నుండి యేసుక్రీస్తు నామమున నీకు విడుదల కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామమున నీ గృహ నిర్మాణములో దేవుడు తోడుండును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామమున నీ బిడ్డల చదువులలో దేవుడు తోడుండును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామమున నీ మనసులో భారము తొలగిపోవును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామమున నీ కుటుంబంలో శాంతి నింపబడును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామమున నీ దుఃఖపు తెర తీసివేయబడును గాక. ఆమేన్. నీ అవమానపు ముసుగు తొలగించబడును గాక. ఆమేన్. నీ గృహము నుండి మరణము పారిపోవును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామమున నీ బిడ్డలు చదువు దీవించబడును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామమున నీ కోడలు నీ కుమార్తె గర్భఫలమును పొందుకొనును గాక. ఆమేన్. గర్భఫలం పొందుకున్న బిడ్డ యేసుక్రీస్తు నామమున సుఖప్రసవమును పొందుకొనును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ఈ 3వ శుక్రవారం రోజున ఉదయం 11 గంటల నుండి ఇప్పటి వరకు మాకు తోడుండి ఆరాధనలోను, ప్రార్థనలోను, వాక్యములోను, దివ్యబలి పూజలోను, స్వస్థత ఆరాధనలో తోడుండి నడిపించినందుకు నీకు స్తోత్రమయ్యా. నీ స్వస్థత పొందుకొని, నీ దీవెన పొందుకొని, నీ ఆత్మను పొందుకొని, నిన్ను మాలో మోసుకొని మా ఇంటికి వెళుతూ ఉండగా దేవా, మీరు కూడా మాతో రండి దేవా. మమ్ము దీవించండి, మా కుటుంబాలను దీవించండి, నీ ఆత్మతో నింపండి, నీ కృపతో నింపండి. మా కుటుంబాల చుట్టూరా మీ దేవదూతలను కంచువలే కాపుండి నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పితా, పుత్ర,
పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. దయా ప్రాప్తురాలా నీకే వందనమమ్మా, దయామయిని తల్లి నీకే వందనమమ్మా. దయా ప్రాప్తురాలా నీకే వందనమమ్మా, దయామయిని తల్లి నీకే వందనమమ్మా. వందనమమ్మా వందిత చరిత, వందనమమ్మా వందిత చరిత, వందనమమ్మా యేసుని మాత, వందనమమ్మా యేసుని మాత, వందనమమ్మా 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 వందనమమ్మా. దయా ప్రాప్తురాలా నీకే వందనమమ్మా, దయామయిని తల్లి నీకే వందనమమ్మా. సుగుణశీలి అమ్మా, అమ్మా పుణ్యశాలి అమ్మా, సుగుణశీలి అమ్మా, అమ్మా పుణ్యశాలి అమ్మా. నీదు